ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బాపట్ల జిల్లా చినగాంజాం మండలం గొల్లెపాలెంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గొల్లెపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో చంద్రబాబు పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల 10 నిమిషాలకు కొత్త గొల్లెపాలెంకు చేరుకోనున్న సీఎం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల వరకు గొల్లెపాలెంలో ఉంటారు. అనంతరం ఉండవల్లికి బయలుదేరి వెళ్తారు. మొదటగా బత్తుల జాలమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసి అనంతరం వడ్లమూడి సుభాషిణి అనే దివ్యాంగురాలికి సీఎం పింఛన్లు అందజేయనున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారిగా తమ గ్రామానికి వస్తూ ఉండటంతో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి వాసుబాబు మా ప్రతినిధి అందిస్తారు. వాసుబాబు, అంటే చంద్రబాబు పర్యటనలో ఫస్ట్ టైం అంటే సీఎం అయిన తర్వాత వెళ్తున్నారు, పింఛన్ల కార్యక్రమం జరుగుతుంది కదా, సో ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి? స్వప్నిక, సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొల్లపాలెంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి అనేక చోట్ల అయితే ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొని స్వయంగా అతని చేతుల మీద అనేక మంది లబ్ధిదారులకు ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అయితే అందజేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు బాపట్ల జిల్లా గొల్లపాలెంలో అయితే ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతుల మీదగానే ఈ భరోసా పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఈ పర్యటనకు సంబంధించి అన్నిటికీ హెలిప్యాడ్ స్థలం వద్ద కానీ ప్రజావేదిక వద్ద కానీ అటు పార్టీ నాయకులకు సంబంధించి కానీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని పోలీసు పార్థసారథి దగ్గరుండి చూసుకున్నట్లు అటు అక్కడున్న గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ కూడా దీనికి సంబంధించి అన్ని విధాల చర్యలు అయితే పరిశీలించడం జరిగింది. ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించి 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఇప్పటికే చెప్పడం జరిగింది. అటు హెలిప్యాడ్ కి సంబంధించి కానీ ఇటు ప్రజా వేదికలకు సంబంధించి కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దానికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి అటు 900 మంది పోలీసులతో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల చేరుకున్నట్లుగా తెలుస్తుంది. చేరుకున్న అనంతరం అక్కడ హెలిప్యాడ్ దగ్గర నుంచి ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. అక్కడ పాల్గొని అక్కడి నుంచి ఆయన చేతుల మీదుగా మళ్ళీ తిరిగి ఈ బత్తుల జాలమ్మ ఇంటికి వెళ్లి మొదటగా పింఛన్ అందజేసి అనంతరం వడ్లమూడి సుభాషిణి దివ్యాంగురాలకు కూడా పింఛన్ అయితే అందజేయనట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తర్వాత సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా బాపట్ల చేరుకోవడంతో అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న కింద క్యాడర్ కానీ వాళ్ళందరిలో ఉత్సాహం నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు బాపట్ల జిల్లాలో పర్యటించింది లేదు. ప్రస్తుతం మొదటిసారిగా బాపట్ల వెళ్లడంతో అక్కడున్న తెలుగు తమ్ముళ్ళలో కూడా కొత్త ఉత్సాహం అయితే నెలకొందని తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి అటు ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో కూడా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్ళు అయితే సిద్ధమవుతున్నారు. స్వప్నిక. రైట్ వాసుబాబు. వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర చౌరస్తాలో మద్యం మత్తులో యువకుల వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న యువకులు అతివేగంగా వచ్చే బైకును ఢీకొట్టారు. కారుతో బైకును 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలవ్వగా అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి అక్కడికి వెళ్లి పరిశీలించారు. మద్యం మత్తులో పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు యువకులని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా సమాచారం.
ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర చౌరస్తాలో మద్యం మత్తులో యువకుల వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఎట్టిగా కారులో ప్రయాణిస్తున్న యువకులు అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టారు. కారుతో బైక్ను 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన దాడికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మద్యం మత్తులో పోలీసులతో యువకులు వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు యువకులని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా పేర్కొన్నారు. అంటారు కదా మీరు కేసు బుక్ చేయండి ఓకేనా డ్రైవర్ వీనే అంటున్నారు పబ్లిక్ అంతా గమనిస్తున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది. నేటి నుంచి వాతావరణం మారుతుందని 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నేటి నుంచి రానున్న 3 రోజుల్లో వడగాలుల వాన కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మంగళ, బుధ, గురువారాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 కిలోమీటర్ల లోపు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అంటే ఎండలు ఏ విధంగా టారెత్తిస్తున్నాయి మనం చూస్తున్నాం. 3 రోజుల పాటు మనకు వర్షాలు వచ్చే అవకాశం ఉంది. దట్టు ఆరెంజ్ అలర్ట్ అని అంటున్నారు కదా, సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? స్వప్నిగా తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి కూడా ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఉదయం 9 తర్వాత బయటకు వెళ్ళలేని పరిస్థితి, సాయంత్రం 5:30, 6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఇటు విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కొంత బయటకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దాని నేపథ్యంలోనే వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు ఒక చల్లటి కబురును అయితే అందించిన పరిస్థితి ఉంది. మరొక 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టం చేసిన పరిస్థితి. ఎందుకంటే మబ్బులు ఎక్కువ రావడంతో ఉబ్బరింత అనుకోవడం వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్న పరిస్థితి. అది కూడా వడగల్లు వాన కురిసే ఛాన్స్ ఉందని, ఎదురుగాలతో కూడిన వడగల్ల వాన కురిసే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అది కూడా మంగళ, బుధ, గురువారాల్లో 3 రోజుల పాటు కురిసే అవకాశం, అది కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. సుమారుగా గంటకు 50 కిలోమీటర్ల దూరంతో ఇక ఎదురుగాలతో పాటు వర్షం వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ పొలాలు కొంత ఎండల తీవ్రతతోటి, నీటి ఎద్దడితోటి పొలాలు కూడా, వరి పొలాలు కూడా ఎండిపోతున్న పరిస్థితి. అదే మిర్చి పంటలు కూడా కొంత కూడా అదేవిధంగా నష్టం జరిగే ఛాన్స్ కూడా అట్ ది సేమ్ టైం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మిర్చి రైతులు కళ్ళలలో మిర్చి తీసుకొచ్చి రాసులు పోసిన పరిస్థితి. వీళ్ళ కనుక వడగల్ల వర్షాలు పడితే కనుక మిర్చి రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం అవుతుంది. ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టుబడులు వేసి ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటను తీసుకొచ్చి కళ్ళలలో పోస్తే అమ్మడానికి సిద్ధంగా ఉన్న మొత్తం మిర్చి పంట మొత్తం కూడా నష్టపోయే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే వరి పంటలు కూడా కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే నీటి ఎద్దడి, అదేవిధంగా కరెంటు కోతలతోటి కొంత వరి పొలాలకు నీళ్లు అందకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి. వీళ్ళ కనుక వర్షాలు పడితే ఆ పంట పొలాలు కొంత ఉపశమనం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో కొంత వరి రైతులకైతే ఉపశమనం కలిగించిన పరిస్థితి. ఇటు మొక్కజొన్న రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, ఒక పక్క భయంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. చూసుకుంటే ఈ ఎండలతోటి ఉబ్బరింత కూడా కొంత తగ్గే ఛాన్స్ ఉంది. వీళ్ళ కనుక వర్షం భారీ నుంచి అతి భారీ వర్షం పడితే మాత్రం వాతావరణం మొత్తం చల్లగా కనపడే ఛాన్స్ అయితే ఉంది. రైట్ భాస్కర్. గ్రేట్
గ్రేటర్ విశాఖపట్నం మేయర్పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం అందింది. అయితే అవిశ్వాసం ఎదుర్కొంటున్న తొలి మేయర్గా హరి వెంకట కుమారి నిలవనున్నారు. ఇక బల పరీక్షల్లో టీడీపీ నెగ్గాలంటే 75 మంది బలం అవసరం ఉంటుంది. మెజారిటీకి 4 సభ్యులు దూరంలో కూటమి ఉంది. ఇక 34 మంది కార్పొరేటర్లను వైసీపీ బెంగళూరుకి తరలించింది. ప్రస్తుతం భీమిలి తర్వాత మలేషియాలో కూటమి నేతలు శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ క్యాంపు రాజకీయాలకు దూరంగా జనసేన పార్టీ ఉంది. శిబిరాల సంస్కృతి లేదని, అధినేతల ఆదేశాలు ఫైనల్ అని హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. మొత్తం కార్పొరేటర్లు 98 మంది ఉండగా ఒక స్థానం ఖాళీగా ఉంది. కార్పొరేటర్లు 97, ఎక్స్ అఫిషియో 14 ఉన్నాయి. టోటల్ ఓట్లు 111 కాగా 2/3 మెజార్టీ ఉంటేనే అవిశ్వాసం నెగ్గడం కూటమికి సాధ్యమవుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంటే ఇప్పుడు కొంతమంది టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, అసలు అక్కడ ప్లేస్లో లేరు. మరి నెగ్గాలి అంటే ఖచ్చితంగా రౌండ్ ఫిగర్ ఉండాల్సి ఉంటుంది కదా, మరి అవకాశం ఉందంటారా? రైట్ స్వప్నిక, ఖచ్చితంగా కూడా ఎప్పుడు విశాఖ నగర జీవీఎంసీ పరిధిలో ఏ రోజు ఇలాంటి అవిశ్వాస తీర్మానం అనే గడ్డు పరిస్థితి అయితే రాలేదు. తొలిసారిగా కూడా అవిశ్వాసాన్ని ఎదుర్కోబోతున్నారు విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి. దీనికి ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలోనే జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ని కలిసి వీళ్ళ అవిశ్వాసానికి కాల్ఫర్ చేసి సుమారు 56 మంది సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ పూర్తిగా కూడా అందరి కార్పొరేటర్లకి కూడా లిఖితపూర్వకంగా సమాచారం అందించి వాళ్ళ యొక్క వివరణ తీసుకుని సంతకాలు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా వీళ్ళందరూ సంతకాలు పెట్టారు లేదా కన్ఫర్మ్ చేసుకున్న అనంతరం ఆయన అవిశ్వాసాన్ని కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో 2/3 వంతు ఎక్స్ అఫీషియల్ సభ్యులు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కలిసి 2/3 వంతు అయితే పూర్తిగా మద్దతు తెలపాల్సిన అవసరం అయితే ఉంది. సో ఖచ్చితంగా మేయర్ వీగిపోయే అవకాశం ఉందనే టీడీపీ కూటమి వర్గాలు భావిస్తున్నప్పటికీ వైసీపీ వాళ్ళు అయితే చాలా స్టాండర్డ్ గా ఎటువంటి పరిస్థితుల్లో అలా జరగనేమో, ఖచ్చితంగా మేయర్ మా దగ్గరే ఉంటదని కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే బొత్స సత్యనారాయణ వంటి మంత్రులు కూడా దిశానిర్దేశం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుమారు 34 మందిని అయితే కూడా బెంగళూరు క్యాంపుకి తీసుకెళ్లిన పరిస్థితి. గత కొద్ది రోజులుగా వీళ్ళంతా కూడా వైసీపీ కార్పొరేటర్లు అంతా కూడా బెంగళూరులోనే క్యాంప్ లో ఉన్నారు. అయితే దీనికి సేమ్ ప్యారలల్ గా వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కేవలం 4 మాత్రమే తక్కువగా ఉన్నట్టుగా కూడా లెక్క కనిపిస్తా ఉంది. ఈ 4 కూడా రెడీగా ఉన్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెడతారో ఆ రోజు వచ్చి చేతులు ఎత్తడానికి కూడా అందరూ సముఖంగా ఉన్నారని చెప్పి వాళ్ళ నుంచి కూటమి నేతల నుంచి వస్తున్న ఆఫ్ ద రికార్డ్ మ్యాటర్ ఇది. అయినప్పటికీ కూడా వాళ్ళంతా వైసీపీ నేతలు అయితే కార్పొరేటర్లు అయితే కూడా మరింత ధైర్యంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అంటే అవిశ్వాసం వీగిపోద్ది, హరి వెంకట కుమారే మేయర్గా కొనసాగుతుంది అనే దృక్పథంతో వాళ్ళైతే ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎక్స్ అఫీషియల్ సభ్యుల విషయంలో సుమారు 8 మంది ఎమ్మెల్యేలు కూటమి పక్షాన ఉన్నారు. అలాగే 2 ఎంపీలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే శ్రీనివాస్, ఇప్పుడు 75 మంది బలం అయితే కంపల్సరీ టీడీపీకి కావాల్సి ఉంటుంది. 34 మందిని వైసీపీ వాళ్ళు ముందస్తుగా బెంగళూరుకి పంపించారు అంటున్నారు. అంటే ఒకవేళ ఇక్కడే ఉంటే టీడీపీలోకి వచ్చి అక్కడ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అని వాళ్ళు ముందుగానే గ్రహించి ఇలా చేశారా? 100% ముందుగా వాళ్ళు గ్రహించే ఈ 4-5 అయినా సరే చేయి జారిపోకుండా ఉండటానికి మాత్రమే వాళ్ళు ఇలా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి కూటమికి, కొంతమంది టీడీపీకి, కొంతమంది జనసేనకి ఆల్రెడీ వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక్కడే ఉంచితే మిగిలిన వాళ్ళు కూడా ఆ 4 కూడా వెళ్ళిపోతారనే భయంతోనే వాళ్ళు పూర్తిగా క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని మల్లగుల్లాలు జరుగుతూ ఉన్నాయని మనం భావించవచ్చు. ఇంటర్నల్ గా మనకున్న సమాచారం ప్రకారం మేయర్ గా పేలా శ్రీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నప్పటికీ, టీడీపీకి చెందిన గౌరవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నుకున్నప్పటికీ కూడా ఇక్కడ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారు 22 మంది కార్పొరేటర్లు అన్ని పార్టీల్లో ఉన్నారు. అంటే అది జనసేనలోని, లేదంటే బీజేపీలోని, లేదంటే టీడీపీలోని, వైసీపీలోని, అన్ని పార్టీల్లోని యాదవ్ సామాజిక వర్గానికి చెందిన 22 మంది అత్యధికంగా ఉన్నారు. ఇప్పుడున్న వ్యక్తి మేయర్ కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. వీళ్ళు యాదవ్ సామాజిక వర్గం వాళ్ళు ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసనలు, ధర్నాలు ఆల్రెడీ ఇప్పటికే చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకవేళ కూటమికి వచ్చినా కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే మేయర్ గా కూర్చోబెట్టాలని వీళ్ళ ప్రధాన డిమాండ్. పార్టీ అయితే మారచ్చు కానీ మా కులంలోనే ఉండాలనేది
వాళ్ళ డిమాండ్. ఈ నేపథ్యంలో అక్కడ చూసుకుంటే పేలా శ్రీను గౌర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా కార్పొరేట్లను గెలిపించుకుంటూ కార్పొరేట్లను దాచుకుంటూ బోల్ డబ్బులు ఖర్చు పెట్టున్నారు. అలాగే అధిష్టానం దగ్గర మంచి పేరుంది. చంద్రబాబు నాయుడు చేతులు దృష్టిలో ఈయనే ఉన్నారు. ఆ గౌర సామాజిక వర్గానికి వెళ్ళిపోతే ఎలాగా అనేది మొదటి ప్రశ్న వీళ్ళకే మెదులుతున్న పరిస్థితి. రెండో అంశం చూసుకుంటే డిప్యూటీ మేయర్ నాకు కావాలంటూ కూడా ఇక్కడ కందుల నాగరాజు అనే వ్యక్తి ఎప్పటి నుంచో, అంటే వైసీపీ ఇండిపెండెంట్ గెలిచి వైసీపీలో ఉండి జనసేనలోకి వచ్చారు. అతను పూర్తిగా కూడా ఆశిస్తున్నారు డిప్యూటీ మేయర్ నాకు కావాలనే ఉద్దేశంతో. అలాగే ఉషశ్రీ అనే కార్పొరేటర్ ఇటీవల కాలంలో వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. ఆయన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మద్దతు ఉంది, తనకే కావాలని ఆవిడ డిమాండ్. పుల్లి లక్ష్మణ్ టీడీపీ నుంచి ఒక ఆయన ఉన్నారు, ఆయన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలా కూతురు ఎవరైతే ఉన్నారో 5వ వార్డు కార్పొరేటర్ గా ఉన్నారో ఆయన కూడా 82 నుంచి జెండా పట్టుకు మోసి నాకే డిప్యూటీ మేయర్ కావాలి అంటే ఈ కూటమిలోనే పూర్తి మల్లగుల్లాలు డిప్యూటీ మేయర్ నాకు కావాలని గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో కొంతమంది అయితే శ్రీనివాస్ అంటే టీడీపీ క్యాంప్ రాజకీయాలకి జనసేన దూరంగా ఉంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు? జనసేనలో ఉన్న సిద్ధాంతం పూర్తిగా జనసేనకి ఉన్న ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ కూటమి సిద్ధాంతాలని అనుసరిస్తాం, కూటమికే ఓట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏదైతే మలేషియా తీసుకెళ్తారో, లేదంటే ఇతర దేశాలు తీసుకెళ్తారో, పాస్పోర్ట్లు కలెక్ట్ చేస్తున్నారో అవన్నీ మేము ఇవ్వం, పాస్పోర్ట్లు కూడా ఇవ్వం, మీతో క్యాంప్ రాజకీయాలకు రాం. కానీ అధిష్టానం ఏం చెప్తే అది చేస్తాం, అధిష్టానం ఖచ్చితంగా కూటమి అభ్యర్థికి ఓట్ చేయమంటారు కానీ మేము వస్తామని చెప్పి వీళ్ళు తెగేసి చెప్తున్న పరిస్థితి. ఆ రోజు నాడు గెలిచిన వాళ్ళు 3 అయినప్పటికీ కూడా ఈ రోజు అది అంటే సింగిల్ డిజిట్ జాతి సుమారు 11 నుంచి 15 మంది వరకు వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మాటే అల్టిమేటం, ఆయన చెప్పినట్టే చేస్తాం, క్యాంపు రాజకీయాలకు రావు అని చెప్తా ఉన్నారు. ఏదేమని ఇదంతా కూడా అంటే ఒక హీట్ ఎక్కిన రాజకీయంగానే మనం చెప్పుకోవచ్చు. ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అతిపెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నాన్ని చేజిక్కించుకోవాలని కూటమి ఆలోచన చేస్తా ఉంది. అదేవిధంగా సేమ్ ప్యారలల్ గా జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, కార్పొరేట్లు ఎవరు చేయి జారిపోకుండా చూసుకోండి ఆయన కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇంచుమించుగా ఈ 4 సభ్యులు కూడా కూటమికి మద్దతు తెలిపేస్తారు, కూటమే ఫామ్ చేసేస్తుందనే ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. కేవలం 4 అంటే పెద్ద ఇష్యూ కాదు అని. కానీ ఈ కూటమిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఆ రోజు వస్తారు, ఎంతమంది సభ్యత్వానికి గైరు హాజరవుతారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది స్వప్నిక. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై ఎమ్మెల్యే పరిటాల సునీత ఫైర్ అయ్యారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. లింగమయ్య మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యక్తిగత విభేదాలను పరిటాల కుటుంబంపై నెట్టడం సరికాదని అన్నారు. పరిటాల హయాంలో ఎక్కడ రక్తం ఏరులై పారిందో మాధవ్ చూపించాలని సునీత ప్రశ్నించారు. రాప్తాడ్ ఇన్ఛార్జ్ పదవి కోసం తమను బలి చేయాలని చూస్తే సహించబోమన్నారు. అధికారంలో లేకపోయినా తమ కుటుంబం ప్రజల్లో గట్టి ఆదరణ ఉందని, కొంతమంది కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని సునీత మండిపడ్డారు. అదేవిధంగా గోరెంట్ల మాధవ ఇద్దరు మాట్లాడిన దానికి నేను కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే నిన్న జరిగిన విషయం పాపరెడ్డిపల్లి, రామగిరి మండలం పాపరెడ్డిపల్లి గ్రామంలో సమాధుల దగ్గరికి పూజ చేయడానికి పాపరెడ్డిపల్లికి సంబంధించిన మా సమీప బంధువులు కూడా అక్కడికి పూజ చేయడానికి వెళ్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ బైక్లో పోతూ వీళ్ళతో దుబారుగా మాట్లాడిన వెంటనే వీళ్ళు కూడా ఆ పిల్లలు ఇద్దరు కూడా వెంటనే అక్కడికి బైక్లో వెళ్ళి మా గురించి నవ్వామని వెళ్ళి అక్కడ ఏదో చిన్న విభేదాల వల్ల అక్కడ ఒక లింగమయ్య అనే వ్యక్తికి ఇట్లా కొట్టడం జరిగింది. దాన్ని తీసుకొని వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన లీడర్లు గ్రామంలో జరిగిన చిన్న సంఘటన గురించి ఇది ఒక రాజకీయంగా వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 5:30 బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు వేసవిలో రద్దీని దృష్టిలో పెట్టుకుని సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శన టోకన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.